హాయ్. గుడ్ ఈవెనింగ్ అండి. ఈరోజు మే 12థ్ అనమాట యాక్చువల్లీ. సో, అరే ఈరోజు మనం ఒక 40,000 దాకా ప్రాఫిట్ చూసామనమాట. అది ఎలా చూసామో అవన్నీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను యాక్చువల్లీ. సో, నేను అప్‌కమింగ్ రేపు టుమారో కూడా ఏం జరుగుతుందో చిన్న ఒక డెమో అయితే మీకు ఇస్తాననమాట సింపుల్‌గా. యాక్చువల్లీ నిన్న ఎర్లీగా నేను చేద్దాం అనుకున్నా బిఫోర్ మార్కెట్ వీడియో. బట్ అన్‌ఫార్చునేట్‌లీ కుదరలేదనమాట. సో, యాక్చువల్లీ ఏంటంటే మనకి 4 అవర్స్‌లో గిఫ్ట్ నిఫ్టీ ఓకేనా. నేను మోస్ట్‌లీ గిఫ్ట్ నిఫ్టీ చార్టే వాడతాను. నిఫ్టీ చార్ట్ అయితే వాడను. బికాస్ ఆఫ్ అదొచ్చి మోస్ట్‌లీ సరిగ్గా ఉండదన్నట్టు. ఓకేనా. సో, ఓకే. ఏంటంటే సింపుల్ ఏంటంటే మనకు 4 అవర్స్ చేంజ్ ఆఫ్ కట్ ఇచ్చింది. చేంజ్ ఆఫ్ కట్ ఇచ్చిన తర్వాత మనకేంటంటే ఫిబ్ ఏసుకుంటే మనకు 50% మార్కెట్ అయితే రికవర్ అవ్వాలి. ఓకేనా. ఎగ్జాక్ట్‌గా మనం 50% ఆ లెవెల్ అయితే ఇక్కడ ఉందన్నట్టు. సో, ఎగ్జాక్ట్‌గా మీకు ఆ యెల్లో కలర్ లైన్ నేను అదే ఇచ్చాను అన్నట్టు. ఓకేనా. సో, ఫస్ట్ టార్గెట్ దాన్ని నేను మెన్షన్ చేశాను. సో, మనకు మార్కెట్ అయితే 50% దాటి ఇక్కడున్న ఆర్డర్ బ్లాక్‌కి అంటే డిమాండ్‌కి ఇక్కడ రావాలి కాబట్టి మార్కెట్ మస్ట్ అండ్ షుడ్‌గా మార్కెట్ అయితే మన డౌన్ ట్రెండ్‌లో ట్రావెల్ అవ్వచ్చన్నమాట రేపటి కూడా. ఓకేనా. సో, ఇంకోటేంటంటే మార్కెట్‌లో నిన్న మనం ఎగ్జాక్ట్‌గా ఇక్కడి నుంచి ఎందుకు ఎంట్రీ ఇచ్చామురా అంటే ఇదే రీజన్ అన్నమాట. ఈ సింపుల్‌గా లాజిక్ ఇవి. మన మార్కెట్‌లో నంబర్ ఆఫ్ ఎంట్రీ మోడల్స్ ఉంటాయి. బట్ దాంట్లో మన స్టూడెంట్స్‌కి ఏ ఎంట్రీ మోడల్ యూజ్ చేయాలో తెలుసు కాబట్టి వాళ్ళు దాన్ని యూజ్ చేసుకొని ఈరోజు ఎర్లీ మార్నింగ్ తీసుకుంటారన్నమాట. నేను టెలిగ్రామ్‌లో కూడా మీకు ఈరోజు ఎర్లీగానే పెట్టింటా ఎంట్రీ అని ఐ మీన్ ఏ ఎంట్రీ తీసుకోవాలని 7:30కి మీకు అప్డేట్ చేసింటాను. ఆ టెలిగ్రామ్‌లో మ్యాటర్ కూడా మీకు షో చేస్తానన్నమాట సింపుల్‌గా. ఓకేనా. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికొస్తే మనం 50 మినిట్స్‌కి వెళ్ళిపోదాం. 50 మినిట్స్‌కెళ్తే మార్కెట్ ఏంట్రా అంటే మనకు ఇక్కడ 4 అవర్స్‌లో డైరెక్షన్ అయితే కన్ఫర్మ్ అయింది మనకు. ఓకేనా. సో, కిందికి రావాలి కాబట్టి డిమాండ్‌కి. 50 మినిట్స్‌కెళ్ళినప్పుడు 50 మినిట్స్‌లో మనకేంటి ఎర్లీ మార్నింగ్ మనకి ఇక్కడ ఒక లిక్విడ్ హంట్ అయ్యేసి ఎగ్జాక్ట్‌గా మనకు మార్కెట్ అయితే ఇక్కడ టర్న్ అయిందంట డౌన్ సైడ్‌లోకి. ఓకేనా. సో, టర్న్ అయిన తర్వాత మనకి కన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసింది మార్కెట్ డౌన్ సైడ్‌కి వెళ్తున్నాం అన్నట్టుగా. సో, ఎగ్జాక్ట్‌గా మనకి ఈ ప్లేస్‌లో 9:15కి ఈరోజు 9:15 ఇక్కడ స్టార్ట్ అయింది మనం. ఎగ్జాక్ట్‌గా మార్నింగ్ ఫస్ట్ క్యాండిల్ స్టార్ట్ అవ్వగానే ఎంట్రీ కొట్టేస్తాం పుట్ సైడ్. సో, అక్కడి నుంచి మన మార్కెట్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్‌గా డ్రాప్ అయితే వచ్చింది. యాక్చువల్లీ ఏంటంటే నేను ఎగ్జాక్ట్‌గా ఇక్కడే ఎగ్జిట్ అయిపోయా. ఎందుకు ఎగ్జిట్ అయ్యానంటే దానికి రీజన్ ఏంట్రా అంటే మనకి ఈరోజు ఎక్స్‌పైరీ కాబట్టి మార్కెట్‌లో మేబీ ఒక సైడ్‌వేస్‌లో ఎళ్ళొచ్చు. మేబీ లేకపోతే ప్రీమియం డీకే అవ్వచ్చని ఒక దీంతో వచ్చిన ప్రాఫిట్ చాలని ఎగ్జిట్ చేసుకున్నా. బట్ నా టార్గెట్ అయితే మొత్తం 600 పాయింట్స్ ఉంది ఇక్కడికి. ఇది నార్మల్ డే అయితే నేను ఫుల్ డే హోల్డ్ చేసేవాడిని. రేపటికి కూడా హోల్డ్ చేసేవాడిని. బట్ ఇది నార్మల్ డే కాదు కాబట్టి ఇక్కడ నేను మినిమమ్ ప్రాఫిట్ అయితే బుక్ చేసుకొని ఎగ్జిట్ అవ్వడం జరిగిందన్నట్టు. ఓకేనా. సో, ఇది. సో, ఎగ్జాక్ట్‌గా మనకేంట్రా అంటే ఇది మనకు లాస్ట్ పాయింట్ అన్నాడు. ఓకేనా. మీకు టుమారో కూడా సేమ్ ఎగ్జాక్ట్‌గా మార్కెట్ అనేది డ్రాప్ అవుద్ది. ఓకేనా. సో, ఇక్కడి నుంచి అయితే మార్కెట్ డ్రాప్ అవ్వడం ఛాన్స్ ఉంటుంది. లేకపోతే ఇలాగే కూడా మీకు డ్రాప్ అయిపోయేసి ఈ ప్లేస్‌కొచ్చి మీకు రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ గ్యాప్ డౌన్‌లో ఓపెన్ ఛాన్స్ ఉంటది. మీకు ఎవరైనా పుట్ సైడ్ మీరు పొజిషన్స్ తీసుకున్నట్టయితే ఎగ్జాక్ట్‌గా మీరు ఈరోజు ఈవినింగ్ తీసుకోవాల్సింటే రేపు మార్నింగ్ మీకు ఇక్కడ ఓపెన్ అయితే మీకు ఒక 200 పాయింట్లు మీకు తక్కువున్నా దీన్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. ఓకేనా. సో, ఇది. బట్ ఈరోజు 1 మినిట్‌లోకెళ్ళేసి అక్కడ ఎలా ఎంట్రీ వచ్చిందో చూద్దాం మనం ఎగ్జాక్ట్‌గా. ఓకేనా. సో, నేను తీసుకున్న ప్రీమియమ్స్ ఆ స్క్రీన్ రికార్డ్స్ కూడా మీకు చూపెడతాను. లైవ్ మార్కెట్‌లో నేను ఎలా ప్రాఫిట్స్ బుక్ చేశానో అవన్నీ కూడా మీకు చూద్దాం అంతా ఇవ్వకుండా. ఓకేనా. సో, సింపుల్‌గా ఒక 1 మినిట్ జస్ట్. సో, ఇక్కడేంటంటే మార్కెట్‌లో మనకు సింపుల్‌గా ఎగ్జాక్ట్‌గా మనకి ఇది 15 మినిట్స్ ఆర్డర్ బ్లాక్. ఓకేనా. 15 మినిట్స్ ఆర్డర్ బ్లాక్‌లో ఇక్కడ రిజెక్షన్ జరగగానే మనం ఎంట్రీ అయితే ప్లాన్ చేసుకున్నాము. సో, అక్కడి నుంచి అయితే మీకు చాలా డ్రాప్ అయింది. నేనైతే ఎగ్జిట్ అయిపోయా. యాక్చువల్లీ మోస్ట్‌లీ అక్కడికే చాలా పెద్ద అమౌంట్ నాకు కనబడేది. ఓకేనా. సో, దాని తర్వాత స్టెప్ బై స్టెప్ మనకి నంబర్ ఆఫ్ సెకండ్ కూడా ఇక్కడ వచ్చింది కానీ బట్ నేను తీసుకోలేదు ప్రీమియం డీకే వల్ల. సో, మనకి ఇక్కడ ఫస్ట్ టార్గెట్‌కి చాలా పాయింట్స్ వచ్చాయి. సో, అక్కడ మనకు నంబర్ ఆఫ్ ఎంట్రీస్ అయితే మనకు ట్రిగ్గర్ అయ్యాయి. ఓకేనా. ఈరోజు ఎండింగ్ అయింది ఇది అనమాట మనకి సింపుల్‌గా. ఓకేనా. సో, ఇది. సో, ఇక్కడ నేను తీసుకున్న స్ట్రైక్ ప్రైస్ వచ్చి మీకు మోస్ట్‌లీ ఈరోజు ప్రాఫిట్ వచ్చి మీరు బుక్ చేసి ఇక్కడ చూడొచ్చనమాట. ఓకేనా. 40,000 అయితే మనం బుక్ చేసాము. నా బయింగ్ ప్రైస్ 180, ఎగ్జిట్ ప్రైస్ 258 అనమాట. ఇక్కడ నేను ఎగ్జిట్ చేసుకున్నాను అనమాట. ఓకేనా. సో, ఇది ఎగ్జాక్ట్‌గా ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ క్యాండిల్ ఎంట్రీ అయితే తీస్తున్నాను. సో, దాని చార్ట్ అయితే మీకు ఇదే అనమాట ఫుల్ చార్ట్ అయితే. ఓకేనా. సో, ఎగ్జాక్ట్‌గా నేను ఎంట్రీ తీసుకున్న పాయింట్ ఇది. ఎగ్జిట్ అయిన పాయింట్ ఇది. బట్ నేను ఎగ్జిట్ అయిన తర్వాత మార్కెట్ ఎంత పోయింది మొత్తం ఓవరాల్‌గా నేను డే ఫుల్‌గా హోల్డ్ చేసింటే 364 పాయింట్స్ వచ్చిండు నాకు. నా స్టాప్ లాస్ ఎంత జస్ట్ 6 పాయింట్స్ అంతే నా స్టాప్ లాస్. ఓకే. అంటే నేను 250 క్వాంటిటీస్ కొట్టాననమాట. సో, ఇది ఎందుకంటే మనం యాక్చువల్లీ మా సెకండ్ ఎంట్రీ కూడా ఇక్కడొచ్చింది. యాక్చువల్లీ ప్రీమియమ్స్‌లో ఇక్కడొచ్చింది సెకండ్ ఎంట్రీ ఇక్కడ ప్లాన్ చేశాను. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఎందుకులే అని లైట్ తీసుకున్నా. ఓకేనా. సో, మోస్ట్‌లీ ఇక్కడన్నా మధ్యలో ఆపర్చునిటీ దొరికింది తీసుకుంటాను. బట్ ఎక్కడ ఇవ్వలేదనమాట మార్కెట్. సో, ఇది నార్మల్ డే అయితే పక్కా ఈ ఫుల్ పాయింట్స్‌ని అయితే క్యాప్చర్ చేసేవాడిననమాట. ఓకేనా. సో, మీరు ఇలా క్యాప్చర్ చేయాలనుకుంటే ఇలా ట్రేడ్ చేయాలనుకుంటే నాతో పాటు మీరు సబ్జెక్ట్ నేర్చుకొని నాతో పాటు జాయిన్ అయ్యేసి ఎవ్రీథింగ్ మీరు నేర్చుకొని చేసుకోండి. ఓకేనా. సో, నేనేమి ఇక్కడ ఫేక్ స్క్రీన్ షాట్లు ఇవంతా ఏముంది ఇవన్నీ ఒరిజినల్ చార్ట్సే అనమాట. ఓకేనా. సో, ఒరిజినల్ అకౌంట్ ఇవంతా. సో, సింపుల్‌గా ఇదొచ్చి ఈరోజు తీసుకున్న ప్రాఫిట్ అనమాట. ఓకేనా. ఒకే సింగిల్ ఎంట్రీ. సో, క్లోజ్ చేసుకొని అయిపోయిందనమాట ఎర్లీ మార్నింగ్. ఓకేనా. సో, ఇది. ఇంకా లైవ్ రికార్డ్స్ కూడా ఉంటది. అవి కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను మేబీ సింపుల్‌గా. సరే ఓకే. రేపు చూద్దాం. రేపటి ఏం జరగచ్చురా మార్కెట్ అంటే సింపుల్‌గా 50 మినిట్స్‌లో పెట్టేసుకొని మార్కెట్ అయితే ఈ రిమైనింగ్ టార్గెట్ అయితే ఫిల్ అప్ చేయాలి. ఓకేనా. అదే మన టార్గెట్. రిమైనింగ్ అయితే ఫిల్ అప్ చేస్తుంది. ఇన్‌కేస్ రేపు మార్నింగ్ మీకు గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యేసి గ్యాప్ డౌన్ ఇక్కడ ఓపెన్ అయిందంటే మీరు ఎటువంటి ఎంట్రీస్ అయితే ప్రైస్ చేయకండి. ఎందుకంటే మార్కెట్ అనేది స్లోగా
ఇక్కడ నుంచి ఇలా రికవర్ అవ్వడానికి ట్రై చేస్తారు స్లోగా. ఓకే. సైడేస్‌లో మేబీ ఇలా సైడేస్‌లోకి స్లోగా వెళ్ళడానికి ట్రై చేస్తారు. ఇన్‌కేస్ వెళ్ళాలంటే కాల్స్‌లో వెళ్ళండి ఇక్కడి నుంచి వెళ్తే. బట్ కన్ఫర్మేషన్ లేకపోతే మీరైతే తీసుకోకండి ఎవరికైనా. ఓకేనా. ఇన్‌కేస్ ఇక్కడ ఫ్లాట్‌గా ఓపెన్ అయితే మీకు పక్కా ఈ మార్కెట్ అనేది ఈ యొక్క సప్లై నుంచన్నా లేదా ఈ యొక్క సప్లై నుంచన్నా ఓకేనా. ఇక్కడ మోస్ట్‌లీ సప్లైస్ అంత ప్రాపర్‌గా లేవు. సో, మోస్ట్‌లీ ఇదే అనుకుందాం. ఓకేనా. ఈ ఏరియా నుంచే మార్కెట్ అనేది మీకు పడడానికి ఛాన్స్ ఉంటది. మీకు నంబర్స్ నోట్ చేసుకోండి. ఓకేనా. మీరు యెల్లో కలర్ లైన్స్ ఉన్నాయి కదా! ఈ నంబర్స్ నోట్ చేసుకోండి మీరు సింపుల్‌గా. ఓకేనా. సో, ఇది ఎగ్జాక్ట్‌గా మార్కెట్ రేపు ఏం జరుగుతుందంటే సింపుల్‌గా ఇలా డ్రాప్ అవుద్ది. ఓకేనా. ఇలా పైకొచ్చిన తర్వాత ఈ ప్లేస్ నుంచి డ్రాపింగ్ అయితే మీకుంటది. సో, ఇక్కడి నుంచి మీరు 1 మినిట్‌లో ఏమన్నా కన్ఫర్మేషన్స్ వస్తే మేబీ వీలుంటే మీకు టెలిగ్రామ్‌లో పెడతాను లైవ్‌లో. వీలు లేకపోతే మీరైతే ఇంకా సబ్జెక్ట్ తెలియకపోతే ఎవరు తీసుకోకండి. ఓకేనా. సబ్జెక్ట్ నేర్చుకొని తీసుకోండి. మన స్టూడెంట్స్ ఎవరైనా ట్రేడ్ చేసినట్టయితే మీకు చెప్తున్నాను చూడండి. ఈ లెవెల్‌కి వచ్చినాక 1 మినిట్‌లో మీకు 1 మినిట్‌లో చేంజ్ ఆఫ్ కట్ జరిగిన తర్వాత మీరు టర్న్ చేయొచ్చనమాట. ఎందుకంటే మనకి లిక్విడిటీస్ అంతా నీట్‌గా ప్రాపర్‌గా ఉన్నాయి. ఇది బోత్ ఆర్ లిక్విడిటీస్ అనమాట. ఓకేనా. సో, ఇక్కడి నుంచి అయితే మీకు డ్రాప్ అవుద్ది. మీరు డ్రాప్ అయిన తర్వాత నీట్‌గా ఇక్కడ దాకా తీసుకోవచ్చనమాట. ఓకేనా. రిమైనింగ్ మీకు ఇక్కడ నుంచి ఒకసారి చెక్ చేద్దాం. రిమైనింగ్ ఎన్ని పాయింట్స్ ఉన్నాయి మనకని చెప్పేసుకొని. సింపుల్‌గా మీకైతే ఏందంటే ఇక్కడ దాకా మీకు 360 పాయింట్స్ అంటే ప్రీమియంలో మీకు తక్కువనే ఒక 200 పాయింట్స్ క్యాప్చర్ చేయొచ్చు. ఓకేనా. సో, 200 పాయింట్స్ కూడా రేపు మీరు ఇంకా తీసుకోండి. ఇంకా ఉందనమాట మార్కెటు. సో, రేపు తప్పకుండా మేబీ నేను లైవ్ ఉంటే యూట్యూబ్‌లో పెట్టడానికి ట్రై చేస్తాను. లేకపోతే బిఫోర్ మార్కెట్, ఆఫ్టర్ మార్కెట్ చేస్తాను. సో, కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. ఇవన్నీ మీకు టెలిగ్రామ్‌లో ఫ్రీగానే ఇచ్చాను నేను. ఇంత పెద్ద ఛానెల్‌ని ఎంట్రీస్‌ని ఎవడు గాని అంత ఫ్రీగా ఇవ్వడనమాట మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంత అక్యురసీ కూడా చెప్పడు. ఇక్కడి నుంచి ఫాలో అవుతుంది, ఇన్ని పాయింట్లు ఫాలో అవుతుంది, నిఫ్టీ ఫాలో అవుతుందని ఎవడు చెప్పడు. ఎందుకంటే వాళ్ళ సబ్జెక్ట్ అనేది అంత మాత్రమే ఉంటది కాబట్టి వాళ్ళు అంత చేయలేరనమాట. సో, మనకు ఫుల్ ఫ్లెడ్జ్‌గా మనకు సబ్జెక్ట్ ఉంది కాబట్టి మనం మొత్తం ఎవ్రీథింగ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం అన్నట్టు. ఓకేనా. సో, మీరు మిస్ కాకుండా ఎంట్రీస్ అన్ని మీరు తీసుకొని సబ్జెక్ట్ నేర్చుకోండి మెయిన్ అదే మీకు కాపాడుతుంది. ఓకేనా. సబ్జెక్ట్ ఉంటేనే ఏదైనా చేయగలుగుతాము. సో, ఓకే. నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోస్‌లో కలుద్దాము. సో, నేను చెప్పాల్సిన మ్యాటర్ సింపుల్‌గా చెప్పాను మీకు. ఈ ప్లేస్‌లో అయితే మీకు ఎంట్రీ అయితే ప్లాన్ చేసుకుంటారు. ఓకేనా. లేదు మనకి నేరుగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇక్కడి నుంచి మీరు కాల్ సైడ్‌కి అయితే వెళ్ళడానికి ట్రై చేయండి. బట్ కాల్ సైడ్ అయితే నాకు తెలిసి లో ప్రాబబిలిటీ ఎంట్రీగా ఉంటది. మీరు లైట్ తీసుకోండి. బట్ పుట్ సైడ్ అయితే మేబీ ఛాన్స్ ఇస్తే మీకు ఇక్కడి నుంచి డ్రాప్ అవుద్ది కాబట్టి ఇక్కడ హై ప్రాబబిలిటీ ఎంట్రీ అనమాట. సో, పక్కా ఇది మొత్తం మీరు క్యాప్చర్ చేయొచ్చు అన్నట్టు రేపు మార్నింగ్ కూడా. రేపు మార్నింగ్ కూడా ఒక పెద్ద అమౌంట్‌గా మనం క్యాప్చర్ చేయొచ్చు. ఓకేనా. సో, ఓకే. థాంక్ యూ ఆల్. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. కింద నా నంబర్ ఇస్తాను. ఆ నంబర్‌కి మీరు ఏదైనా డౌట్స్ ఉంటే కాల్ చేసి మాట్లాడొచ్చు నా దగ్గర. సో, ఇంకా టెలిగ్రామ్ లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా. సో, మీరైతే జాయిన్ అయ్యేసి మీరు ఫర్దర్‌గా సబ్జెక్ట్ నేర్చుకొని మనం అయితే మూవ్ ఆన్ అవుదాం. ఓకేనా. ఓకే. థాంక్ యూ ఆల్. ఇంకోటేంటంటే మనకు ఆఫ్‌లైన్ బ్యాచెస్ కూడా ఏంటంటే తిరుపతిలో మనకొచ్చే లొకేషన్స్ కూడా మీకు కాల్ చేయండి. ఎవ్రీథింగ్ చెప్తాను. సో, ఆఫ్‌లైన్ బ్యాచెస్ కూడా మీకు స్టార్ట్ అవుద్దన్నట్టు. సో, మీరేమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టు లోకల్ ఎవరైనా తిరుపతి ఉంటే వాళ్ళు ఎవరైనా వచ్చి మీరు జాయిన్ అయ్యేసి అక్కడ ఎవ్రీథింగ్ మన దగ్గర కూర్చొని లైవ్‌లో మీరు ట్రేడ్ అయితే చేసుకోవచ్చు. ఇంకోటేంటంటే మనకేంటంటే ఫండ్ అకౌంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం ఫ్రీగానే. ఓకేనా. సో, మీరు సబ్జెక్ట్ నేర్చుకోవడంతో పాటు మన అమౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తాం కాబట్టి మీరు దాంతోనే అకౌంట్ ట్రేడ్ చేసుకొని సింపుల్‌గా సంపాదించుకోవచ్చనమాట. ఓకేనా. ఫర్దర్ డీటెయిల్స్ కోసం ఒకసారి కాల్ చేయండి. ఎవ్రీథింగ్ మళ్ళీ మాట్లాడదాం. ఓకేనా. ఓకే. థాంక్ యూ ఆల్.